ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చానండి. ఓ పెళ్లి సోవిట్ అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తారండి. మన వలపర్ల వారి పెళ్లి సందరండి అదేనండి బాబా. కీర్తి శేషులు మన వలపర్ల పెద్దగా లేగారు. ఆయన శ్రీమతి రక్షల గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ జ్యేష్ఠ కుమార్తె ముద్దుల కుమార్తె మన సువర్ణ పెళ్లిండే. ఇదిగో కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సినిమా సిందించే గడుసు పిల్లండు. మరి చూసారా కొందర బొమ్మలో ఎంత క్యూట్ గా ఉందో. ఎంఎస్సీ చదివేసిందండి. అన్నట్టు మన సువర్ణాన్ని చేసుకోబోయా రాకుమార్ ఎవరంటారా? మన మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం జీవమ్మడివరం గ్రామ వాస్తవ్యులు మన పొన్నూరి పెద్ద పుల్లయ్య గారు. ఆయన శ్రీమతి మార్తమ్మ గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తూ ఉంటారు. మరి వాళ్ళ రెండో కుమారుడు ముద్దుల కుమారుడు మన యోహానండి. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసైనడు, నలుగురికి నచ్చేవుడు, నలుగురు మెచ్చేవుడండి. మరి ఆ మాటలోను ఆ పద్ధతిలోను లక్షణంగా ఉంటాడండి. మరి ఎంఏ క్వాలిఫికేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అండి. మరి చూడముచ్చటకుండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. అన్నట్టు పెళ్లి ఎప్పుడు అంటారా? ముందుగా మన పెళ్లి కూతురాలు ఇంటి దగ్గర ఈ నెల జనవరి 20వ తారీఖు అనగా మంగళవారం మధ్యాహ్నం 12:30 మన మార్కాపురం జిల్లా పెద్దారవీడి మండలం పోతంపల్లి గ్రామంలోనే మన ఇంటి దగ్గర జరగబోతుందండి. మరి తర్వాత రోజు 21వ తారీఖు నాడు బుధవారం మధ్యాహ్నం 12:30 మన జీవమ్మడివరం గ్రామంలో అనగా పెళ్లి కొడుకు స్వగృహం దగ్గర వివాహం జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తుందండి. మన పెళ్లి కూతురాలు ఇంటి దగ్గర అయితే మంగళవారం మధ్యాహ్నం 12:30 అద్భుతంగా పెడేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాబోతే మాట వచ్చేద్దండి. అసలే మన వలపర్ల వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన ఫ్యామిలీ వాళ్ళంతా మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాబోతే మా వాళ్ళు బెంగటేసుకుంటారండి. ఇదిగో వివాహం అన్ని విషయంలో ఘనమైనది కదండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా బయలుదేరి వచ్చేయాలండి.